బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ పై అమెరికా దాడులు చేస్తుంది. క్షిపణి, డ్రోన్, రాడార్ స్థావరాలపై అమెరికా దాడులు చేసింది. హర్ముజ్ లో నౌకలపై ఇరాన్ దాడులకు ప్రతీకార దాడులు మొదలుపెట్టింది. హర్ముజ్ లో నౌకలపై ఇరాన్ దాడులను ఖండించిన ట్రంప్ ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ పై అమెరికా దాడులు చేస్తుంది. క్షిపణి, డ్రోన్, రాడార్ స్థావరాలపై అమెరికా దాడులు చేసింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఇరాన్ అమెరికాల మధ్య నెలకొన్నటువంటి తీవ్ర ఉద్రిక్తతలు, హర్ముజ్ జలసంధిలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు అంతర్జాతీయంగా మళ్లీ కలకలం రేపుతున్నాయి. హర్ముజ్ జలసంధి గుండా వెళ్తున్నటువంటి ఒక వాణిజ్య సరుకు రవాణా నౌక, సింగపూర్ ఫ్లాగ్ కలిగినటువంటి ఎవర్ లవ్లీ అనే సరుకు రవాణా నౌక, దీనిపైన ఇరాన్ 4 వన్-వే అటాక్ డ్రోన్లతో దాడి చేసింది. దీనివల్ల నౌక పైభాగం దెబ్బతిన్నప్పటికీ కూడా అది ప్రయాణాన్ని కొనసాగించగలిగింది. మిగిలిన 3 డ్రోన్లను అమెరికా సైన్యం కూల్చివేసింది. ఈ డ్రోన్ దాడికి సమాధానంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు యుఎస్ సెంట్రల్ కమాండ్ ఇరాన్ భూభాగం పైన మెరుపు దాడులు నిర్వహించింది. ఇరాన్ తీర ప్రాంతంలోని అలాగే కేష్మ్ దీవిలోని క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలు, కోస్టల్ రాడార్ స్థావరాలను కూడా అమెరికా యుద్ధ విమానాలు లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేశాయి. అయితే గత కొన్ని నెలలుగా మనం చూస్తున్నాం, అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ముగించడానికి జూన్ మధ్యకాలంలో ఇరువురు కూడా ఒక తాత్కాలిక అవగాహనకు వచ్చారు. ఈ ఒప్పందం ప్రకారం హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలను కూడా సజావుగా సాగనివ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఈ డ్రోన్ దాడిని తీవ్రంగా ఖండించినటువంటి ట్రంప్ ఇది ఇరాన్ చేసినటువంటి అనాలోచిత మూర్ఖపు కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘన అంటూ ఆయన తన సామాజిక మాధ్యమాల ద్వారా మండిపడ్డారు. అమెరికా పూర్తి వ్యూహాత్మక బలంతో చర్చలు జరుపుతుంది, ఇరాన్ ప్రమాదకరమైనటువంటి చర్యలను సహించేది లేదని కూడా ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు ఇరాన్ పార్లమెంటరీ కమిటీ ప్రతినిధులు స్పందిస్తూ తాము ఒప్పందాన్ని ఉల్లంఘించలేదు, హర్ముజ్ జలసంధి తమ నియంత్రణలోనే ఉంటుంది, ఇది కేవలం కాల్పుల విరమణ నిర్వహణ మాత్రమేనని కూడా వాదిస్తూ ఉన్నారు. తమ అనుమతి లేని నౌకలను అడ్డుకుంటామని కూడా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ ప్రకటించింది. అయితే మొత్తానికైతే ఈ ప్రపంచంలోనే అత్యంత కీలకమైనటువంటి చమురు రవాణా మార్గాల్లో హర్ముజ్ జలసంధి ఒకటి. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే క్రూడ్ ఆయిల్ దాదాపు 20% పైగా ఈ సరుకు రవాణా మార్గం గుండానే వెళ్తుంది. ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేయాలి లేకపోతే నియంత్రణలో తెచ్చుకోవాలని చూస్తుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో ఈ చమురు ధరలు పెరుగుతున్నాయి. అయితే అమెరికా, ఇరాన్ దేశాలు స్విట్జర్లాండ్ లో సాంకేతిక చర్చలు జరుపుతూనే 60 రోజుల్లో ఒక శాంతి ఒప్పందానికి రావాలని రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నటువంటి తరుణంలో ఈ దాడి జరిగింది. ఈ తాజా దాడుల వల్ల ఇరు దేశాల మధ్య పరస్పరం నమ్మకం దెబ్బతిని శాంతి చర్చలు మరింత క్లిష్టంగా మారే అవకాశం అయితే ఉంది. ఫిబ్రవరి 2026లో అమెరికా, ఇరాన్ మధ్య ప్రత్యక్ష ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచ విమానయాన, పర్యాటక, నౌకాయాన రంగాలు కూడా తీవ్రంగా నష్టపోయాయి. ఇప్పుడిప్పుడే నౌకల రాకపోకలు పుంజుకుంటున్న తరుణంలో మళ్లీ డ్రోన్ దాడులు జరపడం ఈ యొక్క నౌకల యజమానుల్లో కూడా ఆందోళన పెరిగింది. మొత్తానికి అమెరికా చేసినటువంటి ప్రతీకార దాడులు ఇరాన్ కు బలమైనటువంటి సంకేతాన్ని పంపాయి. అయితే శాంతి ఒప్పందం ముగింపు దశకు చేరాలంటే ఇరాన్ తన డ్రోన్, క్షిపణి దాడులను పూర్తిగా ఆపాల్సి ఉంటుంది. లేని పక్షంలో మళ్లీ పశ్చిమాసియాలో పూర్తి స్థాయి యుద్ధ వాతావరణం నెలకొనే ప్రమాదం అయితే ఉంది. అసలు ఈ శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ కూడా అమెరికా, ఇరాన్ మధ్య దాడులు, ప్రతి దాడులు కొనసాగడానికి బలమైనటువంటి రాజకీయ, వ్యూహాత్మక, సైనిక కారణాలు కూడా కొన్ని ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒప్పందం కుదిరినప్పటికీ దాన్ని నిబంధనలను అమలు చేయడం పైన ఇరు దేశాలకు వేర్వేరు వ్యాఖ్యానాలు చెప్తూ ఉన్నారు. ఇరాన్ అయితే హర్ముజ్ జలసంధి తమ ప్రాంతీయ అధికార పరిధిలోకి వస్తుంది, శాంతి ఒప్పందం జరిగినప్పటికీ కూడా తమకు ముప్పుగా భావించే లేకపోతే తమ అనుమతి లేని నిర్దిష్ట అంతర్జాతీయ నౌకలను తనిఖీ చేసే అధికారం లేదా అడ్డుకునే హక్కు తమకు ఉందని ఇరాన్ సైన్యం అయితే ఐఆర్జీసీ వాదిస్తుంది. దీన్నే వారు కాల్పుల విరమణ నిర్వహణ అంటే సీజ్ ఫైర్ మేనేజ్మెంట్ గా ఇరాన్ పేర్కొంటుంది. అయితే అమెరికా మాత్రం
అంతర్జాతీయ చట్టాల ప్రకారం హార్మూజ్ జలసంధి గుండా వెళ్లే ఏ వాణిజ్య నౌకపైన కూడా దాడి చేయడానికి వీల్లేదు. అది ఒప్పందాన్ని పూర్తిగా ఉల్లంఘించడమే అన్నది అమెరికా చెప్తున్నట్టు మాట. మొత్తానికైతే ఇరాన్ ప్రభుత్వంలో రెండు ప్రధాన విభాగాలు ఉంటాయి. ఒకటి దౌత్యపరమైనటువంటి చర్చలు జరిపే రాజకీయ విభాగం, డిప్లొమాటిక్ వింగ్. రెండోది క్షేత్రస్థాయిలో దాడులు నిర్వహించే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ IRGC మిలిటరీ వింగ్. అమెరికాతో చర్చలు లేదా ఒప్పందాలు జరగటం ఇరాన్ సైన్యంలోని తీవ్రవాద శక్తులకు చాలా కాలంగా ఇష్టం లేదు. తమ ఉనికిని, ప్రాంతీయ బలాన్ని చాటుకోవడానికి ఈ IRGC నాయకత్వం ప్రభుత్వం కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలను పక్కన పెట్టి ఇలాంటి డ్రోన్ దాడులకు తెగబడుతోంది. శాంతి చర్చలు చివరి దశకు చేరుకుంటున్న సమయంలో ఇరుపక్షాలు కూడా చర్చల టేబుల్ పైన తమ అంటే వాళ్ళు చెప్పిందే పైచేయిగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఇటువంటి దాడులు అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఇరాన్ వ్యూహం మాత్రం తాము అనుకుంటే అంతర్జాతీయ చమురు రవాణాను క్షణాల్లో నిలిపివేయగలమని ఈ డ్రోన్ దాడుల ద్వారా అమెరికాను భయపెట్టాలని ఇరాన్ చూస్తుంది. తద్వారా రాబోయే పూర్తి స్థాయి ఒప్పందంలో తమపై ఉన్నటువంటి ఆర్థిక ఆంక్షలు, ఎకనామిక్ శాంక్షన్స్ ఏవైతున్నాయో వాటిని మరింత ఎక్కువగా ఎత్తివేయించుకోవాలన్న ఆలోచనలో ఇరాన్ అయితే ఉంది. అమెరికా మాత్రం ఇరాన్ చేసే చిన్న ఉల్లంఘనైనా సహిస్తే అది తమ బలహీనతగా మారుతుందని అమెరికా భావిస్తుంది. అందుకే ఇరాన్ ఒక డ్రోన్ దాడి చేయగానే అధ్యక్షుడు ట్రంప్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇరాన్ లోని క్షిపణి, రాడార్ స్థావరాలపైన భారీగా ప్రతీకార దాడులకు ఆదేశించారు. తాము చర్చలకు సిద్ధమే కానీ దాడులు చేస్తూ ఊరుకోమని హెచ్చరించడం అన్నది అమెరికా యొక్క ప్రధాన ఉద్దేశం. అయితే ఈ పశ్చిమాసియాలో ఇరాన్ కు అనుకూలంగా పనిచేసే అనేక స్థాయిల గ్రూపులు, ఏవైతే హైతీలు, హిజ్బుల్లా వంటి ప్రాక్సీలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కొన్నిసార్లు ఈ గ్రూపులు చేసే దాడులు కూడా ఇరాన్ ఖాతాలో పడతాయి. అలాగే ఇరాన్ ఈ గ్రూపుల ద్వారా అమెరికా, దాని మిత్ర దేశాలు ఇజ్రాయెల్ వంటివిపై కూడా ఒత్తిడి పెంచడానికి ఒప్పందం అమల్లో ఉన్నటువంటి సమయంలో తెర వెనుక దాడులను ప్రోత్సహిస్తుందని చెప్పొచ్చు. మొత్తంగా చెప్పాలంటే ప్రస్తుతం జరిగింది కేవలం ఒక తాత్కాలిక కాల్పుల విరమణ మాత్రమే, కానీ అది పూర్తి స్థాయి శాంతి ఒప్పందం కాదు. ఇది ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్నటువంటి శత్రుత్వం, పరస్పర నమ్మక రాహిత్యం కారణంగా శాంతి చర్చలు జరుపుతున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో ఒకరిపై ఒకరు ఆధిక్యత సాధించుకోవడం కోసం పరస్పరం ఈ దాడులు కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.